పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఈ రోజు అయితే మనము దుర్గం చెరువు దగ్గరకైతే వచ్చేసామన్నమాట. అండ్ వినాయక చవితి దగ్గర నుంచి ఎవరైతే వినాయకుడిని పూజిస్తూ ఉన్నారో మంచిగా అప్పటి నుంచి అయితే మరి 3 రోజులకి 5 రోజులకి 7 రోజులకి ఇలా నిమజ్జనాలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. మరి ప్రస్తుతం మనం అయితే దుర్గం చెరువు దగ్గర ఉన్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎక్కడ చూసినా సరే ఎకో ఫ్రెండ్లీ గణేష్లే కనిపిస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి, పర్టికులర్గా ఎకో ఫ్రెండ్లీ వినాయకుని పెట్టడానికి కారణం ఏంటి? అంటే ప్రకృతి నేచర్ని కాపాడు. ఇప్పుడు ఆల్రెడీ 50% 80% ప్రకృతి అనేది ఇది అయిపోయింది. ఎప్పుడైనా న్యూ జనరేషన్కి ఇది ఒక కొత్త ఇది అనమాట. సో మరి ఎలా అనిపిస్తుంది ఇన్ని రోజులు మీరు వినాయకుడిని పూజించుకొని సడన్గా నిమజ్జనానికి తీసుకొచ్చేసరికి ఎట్లా అనిపిస్తుంది? అదే చేసేది అదే కదా, చేయకుండా అయితే పెట్టుకోలేము. హౌ యూ సెలబ్రేటెడ్ యువర్ వినాయక చవితి? Oh, I celebrate. It's been almost about 15 years, and I wait for this day, and I celebrate. I decorate my house with the flowers, all around flowers. On the 5th day, I have a Annamdanam. Not Annamdanam. I call everybody. They all come to my house for lunch. It's the biggest festival for me. We clean the house thoroughly for 7-8 days before his arrival. Now, how you are feeling then? Your Ganesh is went his father's home right now. So how you are feeling? We feel little sad, but he has to go. According to the legend, he has to go after 10 days. Yeah, I do feel bad. We are so used to early morning getting up, doing puja, evening puja, making prasads, giving it to my neighbors. So anyway, he has to go. That's it. And I wait for him for next year. Thank you. If you saw Vinayaka in your dream, so what would you want to ask? I want to ask good health for my children. Yes. Good health for my children. That's all. As a mother, we are a little selfish. First you ask for your children, right? Yes. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు వినాయక చవితిని? చేసుకున్నాం మేడం, చాలా మంచిగా అనిపించింది. దేవుడు అందరికీ దేవుడే కదా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నందుకు అందరం పూజలు చేసుకున్నాం, మంచిగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల ఇంకా ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం అందరం. How you celebrated Vinayaka Chauthi? Actually, this is my first time celebrating this. I came all from Delhi. So this is my first time seeing Ganesh, this thing. What do you love mostly in Vinayaka Chauthi, especially? Actually, I don't know anything about this thing because I'm from Punjab, basically. So this is new thing for me. But yeah, I've watched in movies and watching everyone. Yeah. When you are seeing those kind of things like entertaining and each and everything, how you are feeling then when you saw something like entertaining? Very empathetic and feeling that I can share with the Ganesh and this thing will come true. Yeah, a belief in me has I can ask for something and it can come true. If you saw Ganesh in your dreams, so what do you want to ask? This is something like I dream for most of the things, but I have one dream that I want to see my dad because he's no more. So I want him to that I can see him and give a hug to him. But I know it cannot be true. But I wish for it if I see Ganesha. ఇన్ని రోజులు వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకొని మంచిగా వినాయకుడికి పూజలు చేసి ఇప్పుడు మరి నిమజ్జనానికి తీసుకొస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎన్ని రోజులు ఆ దేవునితో గడిపినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందంగా ఉంది. ఇప్పుడు తీసుకెళ్ళినా కూడా కొంచెం బాధ కూడా ఉంది. మళ్ళీ ఆ వినాయకుడు మళ్ళీ మాతో వస్తాడు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తాడు కాబట్టి వెయిటింగ్తో కొంచెం దానికోసం వెయిట్ చేస్తున్నాము. సో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు మేము వినాయకుడిని సెలబ్రేట్ చేసి ఈరోజు నిమజ్జనానికి తీసుకొచ్చాము. ఈరోజు కొంచెం బాధ కూడా ఉంది, సంతోషం కూడా ఉంది. వినాయక చవితిని ఎక్స్ప్రెషల్గా ఈ 9 రోజులు ఎందుకు పూజిస్తారు, మీకేమన్నా ఐడియా ఉందా? వినాయక చవితిని పూజించేది మన పూర్వీకులు మనకు నేర్పించిన ఒక సాంప్రదాయం ఇది. సో కొన్ని తెలుసు మాకు, కొన్ని తెలియదు. తెలిసిన దాంతో మేము ఫాలో చేసి కొంచెం
దాని గురించి నిర్వహిస్తున్నాం మేము. సో వినాయక చవితి అంటే ఎక్కువగా యూత్ ఎప్పుడెప్పుడు వస్తుంది, ఆ ఫెస్టివల్ ఎప్పుడెప్పుడు వస్తుందని వేయి కళతో ఎదురు చూస్తూ ఉంటారు. సో మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని గురించి? మండపాల దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూతే ఉంటుంది, ప్రతి విషయంలోనూ వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చాలా కష్టపడ్డాం. మండపాలు అవన్నీ వేసి నైట్ మొత్తం నిద్రపోకుండా మొత్తం 3 days పట్టింది మండపాలు వేయడానికి. దెన్ ఇప్పుడు టుమారో లంచ్ ఉంది, అన్నదానం ఉంది. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. అంటే మీ కమిటీనే చూసుకుంటారా అవి కూడా? మా కంపెనీ చూసుకుంటారు. అండ్ యూత్ సపోర్ట్ వల్ల కొంచెం ఇంక్రీస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా చేయాలని మేము కోరుకుంటున్నాం. మరి బాధగా లేదా వినాయకుడి నిమజ్జనం జరుగుతుంటే ఇంకో పక్క? ఆబ్వియస్లీ బాధగా ఉంటుంది ఎవరికైనా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కోసం వెయిట్ చేస్తాం అంతే. మరి నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్ని డేస్ మంచిగా పూజలు చేసుకున్నారు కదా, హౌ యు ఆర్ ఫీలింగ్ నౌ? So obviously sad, but he'll go back to his parents. His blessings are always with us, so it's okay. We are fine. ఎన్ని డేస్ మొత్తం మీరు ఎన్ని డేస్ పెట్టుకున్నారు ఇలా? 7 days. So mostly every time 9 days పెట్టుకుంటాము, కానీ ఈసారి 7 daysలో తీసేస్తున్నాం ఫస్ట్ టైం. ఫర్ ద ఫస్ట్ టైం మీరు పెట్టుకున్నారా వినాయకుడిని? ఎవ్రీ ఇయర్ పెడతాము. సో యాక్చువల్గా ఇది మన దగ్గర రిచువల్ కదా సౌత్లో, తను ఈస్ ఫ్రమ్ నార్త్. సో యాజ్ అ బ్యాచులర్ హీ స్టార్టెడ్ పుట్టింగ్, ఇంకా వీ స్టార్టెడ్ కంటిన్యూ చేస్తున్నాము. సో ఒకటేసారి ఇదే వినాయకుడు మీ కళ్ళెదురుగా ప్రత్యక్షమయ్యి ఏదైనా కోరుకో అంటే మీరు ఏం కోరుకుంటారు? మేబీ నేచర్ ఇంకా మంచిగా అవ్వాలని కోరుకుంటానేమో, టు బీ ఫ్రీ ఫ్రమ్ పొల్యూషన్ అండ్ డిజీజెస్ కోరుకుంటానేమో. ఇక్కడ నిమజ్జనం ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం అంటే డైలీ నిమజ్జనాలు ఎలా జరుగుతూ ఉన్నాయి? జరుగుతున్నాయి మేడం, నిమజ్జనాలు మంచి జరుగుతున్నాయి. సో ఈరోజు ఎన్ని విగ్రహాలు దాకా వచ్చుంటాయి? ఈరోజు ఒక 20-25 దాకా వచ్చినాయి మేడం. సో మరి భక్తులు మంచిగానే సహకరిస్తూ ఉన్నారా మీతో? చాలా మంచిగా సహకరిస్తున్నారు మేడం. మేము ఇలా చెప్తే అలా వింటారు, ఎవరికంటే వాళ్ళకి ఇస్తుంటారు. అది మీకు ఎలా అనిపిస్తుంది వినాయక నిమజ్జనాలు మీ చేతులతో మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి? చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. ఫస్ట్ టైం మేడం ఇది మేము కూడా చేసుడు, చాలా మంచిగా అనిపిస్తుంది మేడం. ఈ పైన చూసిన వినాయకుడు మీదేనా? మాదేండి, సైబర్ తీసుకొచ్చామండి. ఓకే, అంటే ప్రత్యేకంగా మట్టి వినాయకుడిని తీసుకోవడానికి గల కారణం ఏంటి? అంటే మట్టి వినాయకుడు తీసుకొస్తుంటే కలర్ అంటే మామూలు పొల్యూషన్ కాకుండా మట్టి వినాయకుడు తీసుకొచ్చాం మేము. చాలా ఇయర్స్ నుంచి వినాయక చవితిని మంచిగా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి ఈరోజు వినాయకుడిని నిమజ్జనానికి తీసుకొచ్చారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అండి. ఫస్ట్ టైం బాగా గ్రాండ్గా చేస్తున్నాం మా వినాయకుడిని. అన్నదానం అవి చేసి బ్యాండ్తో తీసుకొచ్చాము. ఇక్కడ దాకా అనుమతి లేదని చెప్పేసి బయట ఆపేసామండి. సో ఇది దుర్గమ్మ చెరువు దగ్గర ఉన్న అప్డేట్స్ అనమాట. సో వినాయకుని నిమజ్జనానికి అయితే భారీ ఎత్తుగా వినాయకులను అయితే తీసుకొస్తా ఉన్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామ్యాన్ విజయ్తో తేజ పృథ్వీ.